హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన ఆగుబా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకలా బా, నీకు తెలీదా? మన నాలుగు గోళ్ల మధ్యనే భార్యాభర్తలు, ఆ విషయం తెలిసి కూడా ఎందుకు అలా అంటున్నావు? ఆగుబా, బయట మీ నాన్నగారు ఉన్నారు, చూస్తే ఏమనుకుంటారు? ఆ విషయం నీకు తెలియట్లేదా? లోపలే కూర్చోవు. నువ్వు చేసిన ద్రోహం మామూలు విషయమా? అవును బా, అందుకనే నువ్వు పైన పడుకొని కింద పడుకుంటాను. చూసింది చాలే, అయినా నాకు తెలియదా ఏంటి, మనసు లేకుండా నీ దగ్గరికి ఎందుకు వస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా వెంటనే కూడా మన వల్లి చాలా సీరియస్ అయిపోతూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. వరే, మీకు పెళ్లి చేశానురా అంటూ బుజ్జమ్మ చెప్తుంది. ఇష్టం లేకుండా నిన్ను ప్రేమనిచ్చి పెళ్లి చేశాను, ఎలా ఉంటారో అని చాలా బాధపడ్డాను రా అంటూ వేదవతి అంటుంటే, అత్త నీ వల్లే అత్త, నా జీవితం ఆ కళ్యాణ్ గడితో ఎలా అయిపోతుందన్న నా జీవితం నువ్వే ముడిచేసావు అత్త. కానీ ఇప్పుడు ఒకరికొకరికి ఉన్నారా, నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ మన ప్రేమని దగ్గరికి తీసుకుని వేదవతి ధీరజ్ని చెప్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఆ మోపుదేవి దయ వల్ల మీరెప్పుడు సంతోషంగా ఏంట్రా అని అనుకుంటే, ఎలాగైనా సరే అసలు ప్రేమ పెళ్లి విషయం ఏంటో తెలుసుకోవాలి అంటూ మన వల్లి అనుకుంటూ ఉంటుంది. తెల్లారేసరికి ప్రేమ ఆలోచిస్తుంది. ఒరే వల్లి అక్క వినేసిందేమో అనే భయం నాకు ఇంకా ఉందిరా. ఏం జరుగుద్దో, ఏం జరిగినా నువ్వు నాతోటే ఉంటావు కదా, ఎప్పుడు నాతోటే ఉండాలేదా అని అంటూ చెప్తుంది. అవునరా, అవునే, ఎప్పుడు నీతోడే ఉంటాను, నాకు నీ గురించి తెలీదా ఏంటి అని అంటూ ఉంటుంది. కానీ నాకు చాలా భయంగా ఉందిరా, ఈ విషయం మా వాళ్ళకి తెలిసినా, మా అమ్మయ్యకి తెలిసినా నాకు చాలా భయంగా ఉంటుంది అని అనేసరికి, ఎలాగైనా సరే మా నాన్నకి ఎలాగైనా చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. ఓ పక్క నుంచి సుక్కుని మన భాగ్యం అనుకుంటారు. ఏ సుక్కు ఎక్కడికి, ఏముంది, వల్లి కడుపు నిజం తెలియకూడదని తీసుకొచ్చావు, ఇంక నేను వెళ్ళిపోయి సినిమాలో హీరోయిన్ అయిపోతాను అని అంటూ ఉంటుంది. పిచ్చమొక్కవ, ఆ తిరుపతి గాడు నీ వెనకాల తిరుగుతున్నాడు కదే, వాడు జమీందారు, వాడిని పట్టుకో, నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, కోట్ల ఆస్తి అనేసరికి, తిర్రు ఏంటి సుక్కు అంటూ ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకా వెంటనే కూడా, తిర్రు నిన్ను విడిచి నేను ఉండలేను తిర్రు అని అంటూ, నేనైతే ఇష్టమైతే ఇలా అనేసరికి మన తిరుపతి బాబాయ్ కంగారు వచ్చేసి వెళ్ళి చెట్టు గుద్దేస్తాడండి. గుద్దేసరికి ఇంకా వెంటనే కూడా తిరుపతి బాబాయ్ని ఎలాగైనా ట్రాప్ చేయాలని చెప్పి సుక్కు భాగ్యం వేసిన ట్రాప్లో తిరుపతి బాబాయ్ పడిపోతాడు. కానీ అసలు తిరుపతి బాబాయ్ని పెళ్లి చేసుకుంటే సుక్కు ఏం జరుగుద్దో చూడాలి. ఇంకా వెంటనే వేదవతి మన ధీరజ్తో చెప్తూ ఉంటుంది. మన వేదవతి పెద్దోడుని మాట్లాడుకుంటారు రామరాజు. ఒరే పెద్దోడా, శ్రీరామ చెప్తుంటే అర్థం కాదా ఏంటి, మీ నాన్నకి ప్రతిదీ చెప్పాలా ఏంటి? అవునమ్మా, ప్రతిదీ చెప్పాలి, చెప్పే చేస్తాను, లేకపోతే ఎన్నిటికీ నాన్నకి చెప్పకుండా ఒక్క రూపాయి కూడా చేయను అని అనేసరికి, అలా కాదు అదే కాదురా, మీ నాన్నకి ప్రతిదీ ఎందుకురా అలా చెప్పడం, నువ్వు చూసుకోవచ్చు కదా, నీ బాధ్యత అప్పచెప్పారు కదా మిల్లు సంగతి అని అంటూ ఉంటుంది వేదవతి. అది విన్న మన నడిపోడు ఆలోచిస్తూ, అయినా వేదవతి అంటూ రామరాజు చెప్తాడు, నా వారసుడు, నా మిల్లికి వారసుడు నా కొడుకు అని అనేసరికి, ఈ లోపల ఫోన్ చేస్తూ మన మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి సార్, మా ఇంట్లో నేను నా భార్య గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఎవ్వరు ఉన్నారులేండి, మిగతా వాళ్ళు ఒకళ్ళు మిల్లు ఒకళ్ళేమో కారు, అంతే తప్ప ట్రావెల్స్ నడుపుతారు, అదే పెద్ద గొప్పగా అనుకుంటారులేండి అనేసరికి, ఏంటి సాగర్, ఏంటి అట్లా మాట్లాడుతున్నావు, అది కరెక్టేనా అని అంటూ ఉంటుంది. ఆగు నర్మదా అని అంటే, ఒరే వేరే కాపురం అన్నయ్య, ఆగరా, ఒరే నడిపోడా, ఆగుతావా లేదా? అవును, మేమిద్దరమే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరు కూడా కాదు అని అంటూ ఉంటే, ఈ లోపల ధీరజ్ వచ్చి, వేరే కాపురం అన్నయ్య, ఏంట్రా అలా మాట్లాడతావు, నేనేమన్నా అన్నానా ఏంటి? ఏదైనా నువ్వు మీ భార్య ఇద్దరేనా? కాదు, నా భార్య కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు అవుతుంది అని అనేసరికి, అమ్మ ఈ ప్లాన్ చేద్దాం అని అనేసరికి, చేద్దాం పదరా. అరే అన్నయ్య, నా భార్య కూడా గవర్నమెంట్ ఉద్యోగం అవుతుందిరా. ఏంటి, నీ భార్య? ఎన్నటికీ అవ్వదురా. ఎందుకు అవ్వదు, మీరిద్దరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, నా భార్య కూడా పోలీస్ ఆఫీసర్ అవుతుంది అని అనేసరికి, అది కాదురా అని అంటే, లేదురా అవుతుంది, చూద్దామా
అని అంటూ సవాల్ చేసుకుంటూ ఉంటారు. ఒరే నీ వల్ల కాదు, గవర్నమెంట్ ఉద్యోగం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా ఏంటి అని అంటే ఈ లోపల ధీరజ్ని సాగర్ దెబ్బలాడుకుంటున్నారంటే నర్మద కంగారు పడిపోతుంది. వసే గవర్నమెంట్ కూడా జరిగిందంతా ఒక స్క్రిప్టే అని అనుకుంటూ ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. అవునా అత్తయ్య, ఓకే ఓకే సరే సరే అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మన వల్లి కూడా వస్తుంది. ఎవరు అసలు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు ఏంటి అని అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుంటారు. కానీ మరి రేపటి ఎపిసోడ్లో అసలు విషయం బయటపడుతుందా? అసలు మన వల్లి వెళ్ళి అసలు వీళ్ళ కాపురాలు ఏంటి, వీళ్ళ పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అని అన్నీ తెలుసుకుని ప్రయత్నం చేస్తారా ఏంటి అనేది మరి చూడాలండి. శ్రీరామ శ్రీరామ అంటూ మన వేదవతి కూడా మాట్లాడేస్తుంది. ఏంటి ఏంటి ఎలా అయినా సరే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తావా? అది ఎట్టి పరిస్థితుల్లో ఎన్నటికీ అది కాదు అని అంటే చేస్తాను, చేసి చూపిస్తాను అంటూ మన ధీరజ్ సవాల్ ఇసురుతూ ఉంటాడు. కానీ దానికి రామరాజు ఏమంటాడు అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలండి. మనం రేపటి ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నానండి. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇది. మరి రివెంజ్ తీసుకుంటుందా వల్లి? మళ్ళీ దీనికోసం మన నర్మదా వాళ్ళు రివెంజ్ తీసుకుంటారు. ఇదేనండి సీరియల్ అయితే పెద్దగా అయితే ఏమీ లేదు, కథ అయితే లేదండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.